మా గ్రామంలో సమస్యలు ఉన్నాయి, మీ గ్రామానికి వస్తున్నా అని చెప్పి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, ఫస్ట్ టైం మీరు వచ్చి. కానీ ఈ ప్రాబ్లమ్స్ ఇప్పటి నుంచి అయినా సరే మళ్ళీ రీసర్వే చేసి మా గ్రామంలో లేడీస్ రాని గట్లా వేస్తావా ఉండని, లేడీస్ రాని మంచిగా మా గ్రామంలో మళ్ళొకసారి రీసర్వే చేసి పట్టా పాస్బుక్లు విస్తీర్ణం తప్పులు పడ్డాయి, లావణ్య పట్టాలు లావణ్య పట్టాలుగా మార్చారు, భూములలో భూమి లేకుండా చేశారు. అటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే మీరు ఒకసారి శాసనమండలిలో చర్చించండి మేడం. ఏడీసీ ఒకసారి మాట్లాడారు. ఇవి కాకుండా ఇంకా విలేజ్ లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి? గ్రామంలో అయితే వేరే సమస్యలు మీరు మాట్లాడండి, ఒకసారి కంట్రోల్ చేయండి క్రౌడ్. ఏంటంట అన్నకి ఈ మాట ఆయన చెప్పండి, అన్న చెప్పండి. ఇంకా గ్రామంలో వేరే ఇంకా గ్రామంలో వేరే సమస్యలు అంటే ఒక్క నిమిషం. జై తెలంగాణ. ఇప్పుడు లక్ష్మాపూర్ లా కొన్ని సమస్యలు ఉన్నాయంటే వచ్చినాం ఇక్కడికి. ఒక్కొక్కరు చెప్పండి, చెప్తే బాగుంటుంది. ఓకేనా? ఒకసారి అన్న చెప్తున్నాడు, అయినాక మీరు చెప్పండి. ఆగు కానీ తీసుకొద్దాం, చెప్తా నేను. దాదాపు పాస్బుక్లు మీరు చేస్తే ఇప్పటికిప్పుడు ఇక్కడ ఏం సాల్వ్ కాదు మేడం. అధికారులతో మాట్లాడుతుంది, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుంది. కొద్దిగా టైం తీసుకొని మన గ్రామ సమస్యను పరిష్కరిస్తేందుకు ఒకటి మీరు అందరు గమనించాలి. ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు కానీ ఎవరు కానీ కూడా మన గ్రామంలో ఈ ప్రాబ్లం ఉంది, మీ గ్రామానికి వస్తున్నా అని చెప్పి ఇంతవరకు ఎవరు కూడా చెప్పలేదు. ఫస్ట్ టైం అందరు మేడంకి ఒకసారి అందరు క్లాప్స్ కొట్టుది. ఫస్ట్ టైం మన విలేజ్కి వచ్చి మన ప్రాబ్లం తెలుసుకుంటాను. ఒక్కొక్కరు ప్రాబ్లమ్స్, అందరు ప్రాబ్లమ్స్ తరపున ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మొత్తం సర్వేను మళ్ళీ రీసర్వే చేపియండి. మా పట్టాకు ఒక్కొక్కరు వచ్చి రైతు దగ్గరకు వచ్చి ఏడీతో సర్వే చేపించి మా గ్రామంలో ఉన్న సమస్యలను చేయమని చెప్తున్నా. ఒక్కొక్కరు మీరు అందరు ప్రాబ్లం అన్ని కలిపి ఒక రిప్రజెంటేషన్ మేడంకి ఇచ్చినాము. మేడం తాను చేతనంత వరకు ఛాయశక్తులై ప్రాబ్లం సాల్వ్ అయితే ప్రయత్నించాలని చెప్పి కోరుకుంటున్నాను. అంతే కదా, ఇంకేం లేదు. మెయిన్ ఇదే సమస్య, అంతే కదా. ఓకే. లక్ష్మాపూర్ గ్రామస్తులందరికీ నమస్కారాలు. మరి లక్ష్మాపూర్ గ్రామం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే నేను ఇంకా మీదకి ఎక్కాలా? ఓకేనా? కొంచెం పైకి రా. ఈ గ్రామంలో ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చిపోయినారు మన దగ్గరికి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తను వచ్చిపోయినారు. తను వచ్చి 100 ఏళ్ళకి వెళ్ళి వాళ్ళకి కనబడుతున్నానా నేను? హలో, ఓకేనా? ఓకే. 100 ఏళ్ళకి వెళ్ళి మన ఊర్లో నక్ష లేదు, మరి ఊరు నక్ష సరి చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఆనాడు ధరణిలో పెట్టడం జరిగింది. పెడితే మన సమస్యలన్నీ తీరిపోతాయి, నక్ష మంచిగా అవుతుంది అనుకున్నాం. సరే, దాంట్లో ఇబ్బందులు వచ్చి 5 ఎకరాలు ఉన్న వాళ్ళకు అర్ధెకరం బడుడు, 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు పావెకరం బడ్డు, ఇట్లా అనేక సమస్యలు వచ్చినాయి. వచ్చిన తర్వాత మధ్యలోనే రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చిపోయారు. వచ్చి ఆయన ఏమన్నాడు, కేసీఆర్ చేసింది బాగాలేదు, నేను మంచిగా చేస్తాను అని ఆయన ఎక్కి కూడా 2 ఏళ్ళ. మరి అది కూడా ఏం అవ్వలేదు. అయితే ఇప్పుడు వాళ్ళు చేసిండ్రా వీళ్ళు చేసిండ్రా అన్నది పక్కన పెడితే ఎంతమంది వచ్చినా ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదు. కాబట్టి గ్రామస్తుల తరఫున ఈ విషయం అయితే ఎవరో ఒకరు మాట్లాడాలి. ఏది ఎవరికి కూడా ఈ మొత్తం నక్షకు సంబంధించి కానీ కరెక్ట్గా పట్టాలకు సంబంధించి వివరాలు పడకపోవడం కానీ, కొన్ని పట్టాలు ఉన్నాయి లవాణి పట్టాలని పడడం కానీ, అసలు మొత్తం తెలంగాణ అంతా అందరికీ రైతు బంధు వచ్చింది, మీకు సరిగా రాలే రైతు బంధు. ఎన్నడూ సరిగ్గా అందనటువంటి పరిస్థితి ఉన్నది. వచ్చి ఉంటే మీకు గవర్నమెంట్ సొమ్ము ఇప్పటివరకు దక్కలేదు. వచ్చి ఉంటే బాగుంటుండే, కానీ రాలేదు, ఇబ్బంది అయింది. ఆ ఇబ్బందులు తొలగించుకోవడానికి అందరం కలిసి ప్రయత్నం చేద్దాం అనేది నా ఉద్దేశం. అందుకోసం ఇక్కడికి రావడం జరిగింది. సాదా బైనామాలు కూడా ఇవ్వలేదా?
ఇవ్వలేదా? రాసిండ్రు, అప్లై చేసిర్రా 2 సార్లు? 10 ఏళ్ల నుంచి అదే ప్రాబ్లం. అప్డేటే కాదు, అమ్ముకోనికి లేదు, లోన్ తెచ్చుకోనికి లేదు, ఇబ్బందులలో ఉన్నారు. అర్థమైంది. అందుకే ఇంకొక ఇయ్యలే చెప్తున్నా, సాదా బైనామాలు ఇయ్యలే. ఇంకొక ముచ్చట నాకేం తెలిసిందంటే, ఈ 3 చింతల దగ్గరికి పోయి ఏమైందే లొల్లి మాట్లాడతారు ఎవరు? వచ్చా ఇగో మాట్లాడు, అంతే అంతే, ఒక్క నిమిషం తీసుకోలే కదా. 3 చింతలపల్లిలో మీరు పోయి మా అప్లికేషన్ అంటే పక్కకు పెడుతుంది, లక్ష్మాపూర్ అంటే పక్కకు పెడుతుంది. ఇంత ముచ్చట కదా ఇది చెప్పిరు. నాకు ఎవరిని అడిగినా అదే చెప్పిరు, రైతులందరూ అదే చెప్పారు. అయితే పర్టికులర్ గా ఇందిరా మిల్లు కూడా పెండింగ్ పెట్టిరా ఎవరి వద్దా? చెప్పే చెప్పు. నీకు ఇల్లు సమస్యనా? ఇల్లు 30 ఏళ్ళ నుంచి కిరాయి మేడం. నాగనేని కాలు వచ్చాను, 2 బిడ్డలు నాకు పెద్దగారు మేడం. నేను కిరాయి కొంటున్నా. ఇంతవరకు నాకు ఇల్లు లేదు మేడం. నీ కాలు మొత్తం నువ్వు ఒక్కదాన్ని కట్టించినా నా బిడ్డలు చేస్తారు మేడం. బిడ్డలు పెళ్ళకి వచ్చారు. కవితక నాకు తెలుసు, మాకులే ఇప్పుడు అందరికీ ఇల్లు కట్టించిన జీతంలో నా పిల్లలు చేస్తారు. ఓకే నేను మీ వివరాలు తీసుకొని మాట్లాడతాను మీతో, టెన్షన్ పడకండి. ఓకే మాట్లాడు. ఏం పేరు? మీ పేరేంటి? వెంకటేష్. మీరు ఉండండి. ఓకే డోంట్ వరీ, మాట్లాడతా. ఒక్క నిమిషం మాట్లాడు. థ్యాంక్ యూ. ఏం కాదు. నేనేమంటున్నా అంటే, భూములు 2 ముఖ్యమంత్రులు వచ్చిపోయినా రాలే మనకు, కానీ ఇప్పుడు జర కొట్లాడదాం, తెచ్చుకుందాం. మీరు రెడీ అయినా? మరి లొల్లి పెడతారా? లక్ష్మాపూర్ వాళ్ళు వస్తారా 7 గంటలకి? ఏమో సగం మంది అయితే తలకైనా వస్తారా? ఓకే, అట్లా వచ్చేది ఉంటే ఖచ్చితంగా మాట్లాడతాం. మరి అందుకోసమే అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చినాం. మేడ్చల్ జిల్లా అంతా తిరుగుతున్నాం. మేడ్చల్ జిల్లాలో ప్రత్యేకించి ఈ గ్రామంలో ఈ సమస్య ఉందని తెలిసి మరి రావడం జరిగింది. దీనికోసం సహకరించినటువంటి లక్ష్మాపూర్ గ్రామస్తులందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. జై తెలంగాణ. మీ మొత్తం పేరేంటి? ఖ్యాతం మధు కృష్ణ గారు వారి కోఆర్డినేషన్ తోని ఇక్కడికి రావడం జరిగింది. మరి ఫ్యూచర్ లో కూడా ఏదన్నా ఉంటే తన ద్వారా మాట్లాడదాము, మాట్లాడి గట్టిగా ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతేనా? మీరు మాట్లాడి క్లోజ్ చేయండి. ఒక ముఖ్యమంత్రి ఇక్కడ ఇల్లు కట్టించినట్టు కదా రేవంత్ రెడ్డి గారు ఎవరో ఒకరికి. ఓట్ల రాజకీయాలు చేస్తున్నారని, తర్వాత కేవలం అధికారం రావడం కోసం ఇంకో ముఖ్యమంత్రి కానీ ఈ సమస్య పరిష్కారం ఉన్నది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ ప్రజల ఆశ కోరిక ఒకటే, భూమి సమస్య. కాబట్టి తప్పకుండా అది పరిష్కారం కావాలంటే ఇప్పుడు ఓట్లు లేవు, ఎలక్షన్లు లేవు, కానీ మన కోసం నిలబడే ఒక నాయకురాలు, గొప్ప నాయకురాలు మనకు కవితక్క మన వెంట ఉన్నది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మధు గారి నేతృత్వంలో, ఇంకా మిత్రుల నేతృత్వంలో తప్పకుండా ఈ సమస్య పరిష్కారానికి గట్టిగా కృషి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇవాళ ఎన్నికల సందర్భంలో మాత్రమే వచ్చే నాయకులు చూసినారు, కానీ ప్రజల కష్టాలు చూడాలి, ప్రజల సమస్యల పరిష్కారం చేయాలి, వీటిని ఎక్కడికైనా తీసుకెళ్లి పరిష్కరించాలన్న ఒక దృఢమైనటువంటి సంకల్పంతో కవితక్క గారు రావడం జరిగింది. ఈ సమస్యలు విన్నారు. తప్పకుండా ఈ సమస్య పరిష్కారం కోసం అవసరమైతే భవిష్యత్తులో కలిసి ఫోటోనా వస్తా, కిందికి వస్తానే, కిందికి వచ్చినాక దిగుతా అందరితో ఫోటో దిగు. థ్యాంక్ యూ.